పెళ్లి తప్పిపోయినందుకే కదా మళ్ళీ ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నాం. మళ్ళీ ఏ సంబంధం లేకుండా ఈ నగల ప్రపోజల్ ఏంటత్తయ్యా? హాస్, వదినంత మంచిగా ఆలోచించి మన వల్ల అన్యాయమైన పిల్లకి మంచి ఫ్యూచర్ చూపిస్తుంటే నువ్వు దానికి ఎందుకు అడ్డుపడుతున్నావు? ఇది ఫ్యూచర్ చూపిస్తున్నట్టు లేదు, తనకి దోచి పెడుతున్నట్టుంది. ఏమో తిలోత్తమా, దీని గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏంటి నైని, ఈ కొత్త కథ ఏంటని షాక్ అయ్యావా? ఈ కథలో గాయత్రీదేవి ఆంటీ నదులెందుకొచ్చాయని తెగ ఆలోచించుకున్నావా? మరీ చించుకోకు, నేను చెప్తాను కదా. నేను వేసిన ఈ పెళ్ళి అనే ఉచ్చులో ఆల్రెడీ విశాల్ చిక్కుకున్నాడు. ఇకపై విశాల్ నా మెడలో తాళి కట్టడానికి కూడా నేను ప్లాన్ వేయాలి కదా. ఆ ప్లాన్లో భాగమే ఇదంతా. నువ్వు ఎలాంటి ఉచ్చు బిగించినా బాబుగారు నీ మెళ్ళో తాళి కట్టరు. ఇదే కదా నీ డైలాగ్. మరి నా డైలాగ్ ఏంటో తెలుసా? నువ్వు ఇలా అంటావని నాకు తెలుసునైని. చూడు, ఆ గాయత్రీదేవి నగలు అడ్డం పెట్టుకుని విశాల్ నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తాను. అర్థం కాలేదా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. తాళి కట్టే టైంలో గాయత్రీదేవి ఆంటీ నగలు నా మెళ్ళో ఉన్నాయనుకో, ఆల్రెడీ నా ప్లాన్ ప్రకారం విశాల్ నన్నే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాడు. విశాల్కి ఎలాగో వాళ్ళ అమ్మంటే విపరీతమైన అభిమానం. నా మెళ్ళో నగలు చూసి వాళ్ళమ్మగారే ఈ పెళ్లికి ఆశీర్వదించారు అనుకుని మనస్ఫూర్తిగా తాళి కడతాడు. ఎలా ఉంది నైని నా మాస్టర్ ప్లాన్? నువ్వు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా అవి పగటి కలలుగానే మిగిలిపోతాయి. నేను కలలు కంటం కాదు, ఈ పెళ్లి జరగదని నువ్వు భ్రమపడుతున్నా. భ్రమ కాదు, అదే నిజం. ఎందుకంటే నీ ఆలోచనల్లో అర్థం లేదు, నీ వైపు న్యాయం లేదు. న్యాయ అన్యాయాల కన్నా ఇక్కడ ఎత్తులు పై ఎత్తులు మాత్రమే పనిచేస్తాయి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఆపలేవు. వీలైతే నీకు చేతనైతే నాకు విశాల్కి జరిగే ఈ పెళ్లి ఆపడానికి నీకు వీలైనంత కృషి చెయ్యి. ఆ కృషి ఉంటే ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఆల్ ది బెస్ట్ నైని. మిగతా కథ పెళ్లి పీటల మీద చూద్దుగాని. ఏం చేయాలి? జరగబోయేది నేనెవరికీ చెప్పలేను. పెళ్లి ఆపుదామంటే నేనే దగ్గరుండి అన్నీ చేస్తానని విశాల్ బాబు గారికి నేను ఇచ్చిన మాట మీరినట్టు అవుతుంది. అమ్మ విశాలాక్షమ్మ తల్లి, ఈ గండాన్ని దాటే మనోధైర్యాన్ని నాకివ్వు.
ఇంకా రాలేదు. ఆవిడ గారి నగల్లా ఫీల్ అయిపోతుంది కదా, అందుకే నగలు తీసుకురావడానికి చేతులు రావడం లేదనుకుంటా. వదినా వదినా, అయ్యో వదినా, ఏమైంది వదినా? ఆర్ యు ఓకే? విశాల్ ఒక్క నిమిషం ఏమైంది వదినా? అత్తయ్య అత్తయ్య అయ్యో అత్తయ్య నాకు నాకు గాయత్రి అత్తయ్య కనిపించారు. వదినా, అమ్మ నీకు కనిపించిందా? అవును విశాల్, చెల్లి నగలు ముట్టుకోగానే పెద్ద గాలొచ్చింది. చూస్తే నా ఎదురుగా అత్తయ్య గారు. ఒక్కసారిగా అత్తయ్య గారిని చూసేసరికి నాకు టెన్షన్ వచ్చేసింది. ఓ వదినా, తర్వాత ఏమైంది? అమ్మా హాసిని, నువ్వేమీ భయపడొద్దు, నేను చెప్పేది విను అన్నారు విశాల్. అమ్మ అమ్మ నీతో మాట్లాడిందా? ఏం మాట్లాడింది వదినా? ఈ నగల మీద ఎవరూ చేయి వేయడానికి వీల్లేదు, నేను మళ్ళీ వస్తున్నాను, నా కొడుకుకి కూతురుగా నైనే కడుపున పుట్టబోతున్నాను, మళ్ళీ ఆ నగలు నేనే ధరిస్తాను అని చెప్పింది విశాల్. అక్క, ఈ హాసినమ్మకి గాయత్రి తీవక్క నిజంగానే కనిపించిందంటావా? లేకపోతే నగలివ్వకుండా ఉండడానికి డ్రామాలాడుతుందంటావా? ఏమోరా, నాకు అది అర్థం కావడం లేదు. హాసిని పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే అది నిజమో నటనో అర్థం కాని రేంజ్ లో ఉంది. ఖచ్చితంగా ఇది నాటకమే ఆంటీ. ఆ నైని వెనకుండి ఆడిస్తున్న నాటకం. వదినా, నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ నాకు కూతురుగా పుడతానని మరోసారి సంకేతం ఇచ్చింది. చాలా సంతోషంగా ఉంది వదినా. వద్దు, ఇంకెవరూ ఆ నగల జోలికి వెళ్ళొద్దు. మళ్ళీ ఆ నగలు అమ్మే పెట్టుకోవాలి. అప్పటి వరకు వాటిని టచ్ చేయాలని కానీ వాటిని వేసుకోవాలని కానీ ఎవ్వరూ ఆలోచించొద్దు. అమ్మ మళ్ళీ ఇంట్లో పుట్టే వరకు వాటిని అలాగే భద్రంగా ఉండనివ్వండి. అమ్మా, ఐఎమ్ వెరీ సారీ. జాస్మిన్ని నువ్వు నగలతో అలంకరించాలనుకున్నావు కదా, నువ్వు నన్ను పొగుడుతున్నట్లేదు. సారీ అక్క, ఎక్సైట్మెంట్ లో ఏమన్నానో తెలియలేదు. సారీ, ఏమనుకోకు. ఈ స్మార్ట్నెస్ ఇప్పుడు కాదు, వీడియో షూట్ చేసేటప్పుడు చూపించు. అలాగే అక్క.
విశాల్, ఏంటి జాస్మిన్, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయి. టైం ఎక్కువ లేదు కదా. అవునవును, అసలే పెళ్లి కొడుకు 3 రోజుల్లోనే మ్యారేజ్ ఫిక్స్ చేశాడు. అవును విశాల్. సరే, ఇంతకీ నా దగ్గరికి ఏమైనా అడగడానికి వచ్చావా? అవును విశాల్, నా పర్సనల్ షాపింగ్ కి వెళ్ళాలి. ఓకే, వెళ్ళు. నైనినేమైనా తోడు రమ్మని చెప్పాలా? కాదు కాదు, నువ్వే రావాలి. నేనా? జాస్మిన్, నాకేం తెలుస్తాయి లేడీస్ క్లోత్ సెలక్షన్ అంటే. నైని అయితే బాగా సెలెక్ట్ చేస్తుంది. నైని సెలక్షన్ అంతా ముతక చీరలు, మట్టి గాజుల్లా ఉంటుంది విశాల్. అంతా ఓల్డ్. అయితే హాసిని వదినని తీసుకెళ్ళు. తనతో షాపింగ్ కి వెళ్తే ఇంకా షాపింగ్ చేసినట్టే. అక్కడికి వెళ్లి వచ్చేంత వరకు అలా మాట్లాడుతూనే ఉంటుంది. అయినా నిన్ను రమ్మంటూ ఉంటే నువ్వు ఆప్షన్స్ చెప్తున్నావేంటి? వాళ్ళని తీసుకువెళ్లేలాగా ఉంటే నిన్నెందుకు రమ్మంటాను విశాల్? వాళ్ళని తీసుకువెళ్ళేదాని కదా. ఇంతకీ నువ్వు వస్తావా రావా చెప్పు. తప్పదంటావా? యాక్చువల్లీ ఆఫీస్ వర్క్ చాలా ఉంది జాస్మిన్. నాకు అవన్నీ తెలియదు విశాల్. నువ్వు వస్తున్నావు అంతే. ఓకే జాస్మిన్, వస్తాను. కానీ షాపింగ్ త్వరగా ఫినిష్ చేయాలి. మరి చాలా త్వరగా ఫినిష్ అయిపోతుంది విశాల్, నాది హామీ. జాస్మిన్, జాస్మిన్, విశాల్, జాస్మిన్ ఏమైంది? జాస్మిన్, జాస్మిన్, ఆర్ యు ఓకే? ఏమైంది? జాస్మిన్, జాస్మిన్, ఆర్ యు ఓకే? జాస్మిన్, Jasmine, are you okay? Jasmine! Jasmine! Jasmine, ఏమైంది? Hey! Jasmine! Hey, Jasmine! నాకెందుకో ఈ పెళ్లిలో జాస్మిన్ అమ్మాయి గారికి విశాల్ బాబు గారు తాళి కట్టే పరిస్థితి వస్తుందేమో అని భయంగా ఉంది. ఎంత పెద్ద జోకేసావు చెల్లి. ఆ కొరమేన్ని విశాల్ పెళ్లి చేసుకుంటాడా? నాకు తెలిసి నీకేదో పీడకలు వచ్చినట్టుంది, అందుకే ఇలాంటి డౌట్లు వస్తున్నాయి నీకు. కల కాదమ్మ గారు, నిజంగానే నాకెందుకో అలా జరుగుతుందేమో అని భయంగా ఉంది. కొరమేనికి విశాల్ కి పెళ్లి. ఒక నిమిషం. అమ్మో,
నువ్వన్నది పాకిస్తాన్ ఇండియాతో ఫ్రెండ్షిప్ చేసినట్టుంది. అలా కాదమ్మగారు. మరేంటి చెల్లి, విశాల్కి నువ్వంటే ఎంత పిచ్చి ప్రేమో అందరికీ తెలుసు. తను తన ప్రాణం కన్నా నిన్నే మిన్నగా చూసుకుంటాడు. నిన్ను తన మనసులో ఎవ్వరికీ అందనంత ఎత్తులో కూర్చోబెట్టాడు. అలాంటి విశాల్ ఇంకో అమ్మాయికి తాళి కట్టడమా? ఇలాంటి కల కూడా నీకు రావడానికి వీల్లేదు. అయినా విశాల్ గురించి నేను నీకు చెప్పడమేంటి? తన గురించి ఈ ప్రపంచంలో అందరికంటే నీకే బాగా తెలుసు. ఇక ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలేవీ మనసులో పెట్టుకోకుండా, మనసు పాడు చేసుకోకుండా సరిగ్గా ఉండు, సరేనా? నా మనసులో ఉన్న ఆందోళన మీకెలా చెప్పను? ఒక పక్క విశాలాక్షమ్మ వారు నాకు చూపించిన కళ, మరో పక్కేమో జాస్మిన్ అమ్మాయి గారు నాతో అంటున్న మాటలు రెండు ఒకేలా ఉన్నాయి. దాని ప్రకారం విశాల్ బాబు గారు జాస్మిన్ అమ్మాయి గారిలో పెళ్లి ఎక్కడ జరుగుతుందో అని నాకొకటే కంగారుగా ఉంది. అమ్మా తిలోత్తమా, మొదలుపెట్టండి. అలాగే అత్తయ్య. ఒక నిమిషం ఆంటీ. ఏం జాస్మిన్? నేను ముందే చెప్పాను కదా ఆంటీ, ఈ పెళ్లిలో నాకు జరిగే ప్రతి కార్యక్రమం నైని చేతుల మీదుగానే జరగాలి. అలా జరుగుతుందని నాకు విశాల్ మాట కూడా ఇచ్చాడు. జాస్మిన్, నువ్వు అడిగినప్పుడు ఆ విషయాన్ని మరీ ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. ప్రతి పని నైనినే చెయ్యాలని నువ్వు అడిగితే సరదాగా అడుగుతున్నావు అనుకున్నాను, కానీ నువ్వింత పర్టికులర్గా ఉంటావు అనుకోలేదు. అంటే ఇప్పుడేమంటావు విశాల్? నైని చేయదంటున్నావా? చేస్తాను. మరి వచ్చిన భర్త మంచివాడో కాదో తెలుసుకోవడానికి మెహందీ పెట్టుకోవాలి కదా. అందుకే నీకు నేను మెహందీ పెడతాను. నా భర్త బంగారం, మళ్ళీ కొత్తగా మంచివారో కాదో తెలుసుకోవడం దేనికి? సరే, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది కదా, చేతులకి మెహందీ ఉంటేనే చాలా బాగుంటుంది. రా, పెడతాను. వద్దు బాబు గారు, మీకెందుకు శ్రమ, నేను పెట్టుకుంటానులేండి. శ్రమ కాదు చెల్లి, సేవ.
నీ భర్త గారు ఈ భార్యకి సేవ చేయాలనుకుంటున్నారు. శ్రమో సేవో వాళ్ళిద్దరూ చూసుకుంటారు. నీకెందుకు హాస్? భార్యాభర్తల మధ్య కూడా ఎంటర్ అయిపోతావు. మీరు నాకు గోరింటాకు పెడితే కొన్ని కళ్ళు బాగా మండిపోతాయి బాబుగారు. కళ్ళు మండిపోవడం ఏంటి నాయని? ఏదో సరదాగా అన్నాను. ఆ, నీ భార్యకి నువ్వు ఎప్పుడైనా మెహందీ పెట్టుకోవచ్చు, కానీ నాకు పెట్టొచ్చు కదా విశాల్. చూడు కొర్మిను, కోరికలకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి దాటావనుకో కొన్ని పనిష్మెంట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు జాస్మిన్ లిమిట్స్ దాటిపోయేంత కోరిక ఏం కోరింది హాస్? మెహందీ పెట్టమంది అంతే కదా. మెహందీ పెట్టమనడం తప్పు కాదు, కానీ అది విశాల్ని అడగడం తప్పు అంటున్నాను. తనకి మరీ అంత సరదాగా ఉంటే పెళ్లైన తర్వాత తన మొగుడు చేత పెట్టించుకోమనండి. ఇది టూ మచ్ హాస్ని సిస్టర్. నేను యాజ్ ఎ ఫ్రెండ్ అడిగాను. దానిలో మీరు అన్ని అర్థాలు తీయాల్సిన అవసరమే లేదు. మీరింకా సావిత్రమ్మ కాలంలాగా ఆలోచించకండి. ఇప్పుడు మనం ఉన్నది సమంత కాలం. ఈ రోజుల్లో జస్ట్ ఇదంతా వెరీ కామన్. పక్క వాళ్ల భర్తలతో మెహందీ పెట్టించుకునేంత కామన్ కల్చర్ లోకి మేమింకా రాలేదు కొరమీను. ఇవన్నీ నువ్వు ఇంకెక్కడైనా పెట్టుకో, ఇక్కడ కాదు. అవన్నీ కాదు విశాల్. నాకు వీళ్ళందరి పాత చింతకాయ పచ్చడి ఆలోచనలతో అస్సలు పనిలేదు. సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, యాజ్ ఎ ఫ్రెండ్ గా నాకు మెహందీ పెడతారా లేదా? పోనీలే బాబుగారు, ఇది జాస్మిన్ అమ్మాయి గారి చివరి కోరిక అనుకుని పెట్టండి. చివరి కోరిక? చివరి కోరిక ఏంటి? అదే అమ్మాయి గారు, ఈ పెళ్లి జరిగిపోతే మీరు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతారు కదా, అందుకే చివరి కోరిక అంటున్నాను. అంటే ఇప్పుడు కొరమీను గబ్బిలంలాగా మన ఇంటిని పట్టుకొని వేలాడుతుందనా అర్థం చెల్లి? ఏ హాస్, నువ్వు ప్రతిదానికి కొత్త అర్థాలు తీయకు. తను గతిలేక మన ఇంట్లో ఉండడం లేదు. మనం మాటిచ్చాం కాబట్టి మనతో ఉంటుంది. పోనీలే హాసనమ్మ గారు, జాస్మిన్ అమ్మాయి గారు ఏదో సరదా పడుతున్నారు కదా, మనింటి బిడ్డగా పంపిస్తున్నాం. ఆ మాత్రం చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే ఎలా చెప్పండి? ఆ, సరే చెల్లి, నువ్వన్నావంటే అది ఈ హాసినికి 100% కరెక్ట్, అంతే. వీష్, ఇంకా చూస్తావేంటి? కమ్, మెహందీ పెట్టు. నైని, నేను వెంటనే వచ్చేస్తాను. ఏంటి నాయని, ఏదో అడుక్కుంటున్నట్టు పోజ్ పెట్టావు? ఏం అడుక్కుంటున్నావేంటి? కొంపతీసి రేపు నన్ను పెళ్లి చేసుకోవద్దని అడుక్కుంటున్నావా? నువ్వు అలా అడగవులే. ఎందుకంటే అలా అడిగితే విశాల్ నిన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తాడు. అయినా నీకు విశాల్ అంటే అపారమైన నమ్మకం కదా. కానీ నీ కళ్ళల్లో
ఏదో టెన్షన్ కనిపిస్తోంది. ఏంటి నైని, భయపడుతున్నావా? నాకెందుకు భయం? నాకెలాంటి భయం లేదు. నా బాబుగారి గురించి నాకు బాగా తెలుసు. నీకు మెహందీ పెట్టడానికే నా అనుమతి తీసుకున్న నా బాబుగారు నీకు తాళెలా కడతారనుకున్నారమ్మాయి గారు? అది మీ భ్రమ. ఇప్పటి వరకు చాలా విషయాల్లో నీది పై చేయి కావచ్చు నైని, కానీ రేపు నాది. అన్నీ నాకనుకూలంగా జరుగుతున్నాయి. జస్ట్ 12 అవర్స్, 12 గంటలు ఓపిక పట్టు. ఏం జరుగుతుందో పెళ్లి పీటల మీద చూద్దు గాని. విశాల్ నా మెడలో వేసే ప్రతి ముడికి నీ రియాక్షన్ చూడాలనుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, అది తలుచుకుంటూ ఉంటేనే ఫీలింగ్ ఎంత బాగుందంటే రేపు లైవ్ లో ఇంకెంత మజాగా ఉంటుందో చూడాలి. చూడండి అమ్మాయి గారు, మీరు పగటి కలలు కండం ఆపి వాస్తవంలో బ్రతకడం నేర్చుకోండి. మీరు విర్రవీగినంత మాత్రాన్న మీరు అనుకున్నవన్నీ అయిపోతాయనుకోకండి. పైన విశాలక్షమ్మ తల్లి, ఇంట్లో దేవుళ్ళలాంటి బాబుగారు నాకు అండగా ఉండగా నీ ఆటలేవి సాగవు. నీ కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవచ్చు నైని. చుట్టూ ఉచ్చు బిగుస్తున్నా నీ గంభీర్యాన్ని చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వెయిట్ అండ్ వాచ్. విశాల్, బాబు గారిని ఇప్పుడెందుకు తీసుకెళ్లారు? అసలు ఏం అర్థం కావడం లేదు. ఇందులో కూడా ఈ జాస్మిన్ అమ్మాయి గారి కుట్ర ఏమైనా ఉందా? లేకపోతే సరిగ్గా బాబు గారు నాకు మాట ఇచ్చే సమయానికి అమ్మగారు ఎలా వచ్చారు? ఇది అనుకోకుండా జరిగిందైతే కాదు. జాస్మిన్ అమ్మాయి గారి అమ్మగారిని తీసుకుని వచ్చుంటారు. ఏదేమైనా ఈరోజు బాబుగారి దగ్గర మాట తీసుకోవాలి. ఈరోజు దాటితే నా జీవితం నా చేయి దాటిపోయినట్టే. అమ్మా విశాలాక్షమ్మ తల్లి, బాబుగారి చెయ్యి నా చెయ్యిని చేరలేదు. నాకు మాట ఇవ్వాల్సిన చెయ్యి నా నుంచి దూరంగా జరిగింది. ఇది దేనికి సంకేతం తల్లి? నువ్వు నాకు చూపించిన నా భవిష్యత్తు నిజం కాబోతోందా? అదే జరిగితే నేను ప్రాణాలతో ఉండగలనా? అమ్మా, నన్ను ప్రతి కష్టం నుంచి నువ్వే కాపాడావు. ఇప్పుడు నాకు రాబోయే కష్టం నా జీవితాన్ని మార్చేస్తుంది. నా జీవితాన్ని కబళించడానికి సిద్ధం అవుతున్నా ఈ సుడిగుండం నుంచి నన్ను ఒడ్డున పడేస్తావో లేకపోతే దానికి బలి చేస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి.